నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. ఏదైతే రాయదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ దగ్గర ఒక కార్ని పోలీసులు లాఠీతో చితకబాది దాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన మనం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసాం. సో ప్రస్తుతం మనం అదే కార్ దగ్గర ఉన్నాం. ఏదైతే మనం హోండా సిటీ ఒక కార్ చూస్తూ ఉన్నాం, దీన్ని మన శనివారం రాత్రి మిడ్-నైట్న రైజింగ్ చేస్తూ ఒక్కసారిగా దీన్ని ఒక పొగలు వచ్చేలా సైలెన్సర్లు పెట్టుకొని ధూమ్ ధామ్గా రేజింగ్ చేసుకుంటూ మొత్తం ఆ రోడ్ అంతా కూడా, ఇటు ఆ నీలోఫర్ రోడ్ కావచ్చు, టీఎఫ్ రోడ్ కావచ్చు, అంతా కూడా దీన్ని ఒక స్పోర్ట్స్ రేస్ రోడ్ లాగా చేసుకొని దీన్ని హంగామా సృష్టించడం జరిగింది. సో పోలీసులు ఆ రోజు లాఠీ తీసుకొని ఒక నడ్డి విరిచినట్టుగా పట్టుకోవడానికి మొత్తం గ్లాస్ని బ్రేక్ చేసే సిచ్యువేషన్ చూసాం. సో అదే సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తూ ఉంది. దీన్ని చూడొచ్చు ఏ విధంగా వీరు దీన్ని మోడిఫై చేసుకున్నారో. మొత్తం దీంట్లో ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం కూడా మార్చుకోవడం జరిగింది. ఏకంగా వీరు దీన్ని సౌండ్ వచ్చేలాగా దీన్ని ఎగ్జాస్ట్ని కూడా మార్చుకోవడం జరిగింది. ఏకంగా భారీ సైలెన్సర్ని పెట్టుకొని దాంట్లో పొగలు మంటలు వచ్చేలాగా ఢడ్ ఢడ్ అనే సౌండ్ వచ్చేలాగా చేసుకొని రోడ్ల మీద విన్యాసాలు సృష్టిస్తూ ఉన్నారు. సో వీళ్ళని పోలీసులు ఆపి ప్రశ్నించే లోపు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసుల మీదకి కారుని ముందుకు తోసుకుంటూ పోయే నేపథ్యంలో పోలీసులు కార్ని ఎలాగైనా ఆపాల్సిందే అన్నట్టుగా ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఆపకపోయేసరికి కారుపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మొత్తం దీన్ని పట్టుకొని ధ్వంసం చేయడం జరిగింది. ఒకసారి మనం ఇటు సైడ్ ఇంకో సైడ్ మీకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాం. దీన్ని మొత్తాన్ని కూడా ఒక మాఫియా కార్ అంటే, ఇది ఒక మాఫియా కార్ అంటూ దానికి పేర్లు స్టిక్కర్లు పెట్టుకొని ఒక హోండా సిటీ ఒకప్పుడు బ్రాండ్ న్యూ లగ్జరీ క్లాసిక్ కార్ కనిపించేదాన్ని దీన్ని ఇప్పుడు ఒక చప్రీ కార్లా చేసేసి దీన్ని ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. పోలీసులు చూడొచ్చు ఎన్ని లాఠీ దెబ్బలు కొట్టారు. గ్లాస్పై 10 మార్లు లాఠీతో కొట్టినా కూడా ఆపకుండా పోలీసుల మీదకి కార్ని ముందుకు తోసుకుంటూ పోవడం జరిగింది. మొత్తం చూడొచ్చు ఎక్కడికి పడితే అక్కడ రేసింగ్లో దీన్ని వీల్స్ చేంజ్ చేసుకొని వారు ఇష్టానుసారంగా మార్చుకొని దీన్ని నడుపుతూ పోతూ ఉన్నారు. ఇదంతా కూడా ఆ రోజు చూసిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీన్ని పోలీసులు సీజ్ చేయడం జరిగింది. వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్, సరే ఇప్పుడు మీకు సైలెన్సర్ చూపించే ప్రయత్నం చేస్తాం. దాన్ని ఏ విధంగా మార్చుకున్నారో, కంపెనీ నుంచి సైలెన్సర్ మార్చేసి ఏకంగా ఒక బడా సౌండ్ వచ్చే ఒక పెద్ద సైలెన్సర్ పెట్టుకుని అందులోంచి మీకు పక్కన విజువల్లో చూడవచ్చు ఏ విధంగా అందులోంచి మంటలు వస్తూ ఉన్నాయో. అండ్ వీరు ఎంతకు తగ్గించారంటే లోపల ఏకంగా ఒకసారి మీకు ఎయిర్ బ్యాగ్స్ అనే ఒకటి రాసి పెట్టుకున్నారు. దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వార్నింగ్, నో ఎయిర్ బ్యాగ్స్, వీ డై లైక్ ఏ రియల్ మెన్. మాకు ఎయిర్ బ్యాగులు లేవు, మేము నిజంగా ఎట్లా గుద్దితే ఇక్కడే చచ్చిపోతాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అంటే కారు మోడిఫై చేసుకుందే కాక దీన్ని ఏకంగా వీరు ప్రాణాలను రిస్క్లో పెట్టేది కాక తోటివారి ప్రాణాలు, అంటే వీరు వెళ్ళే వేగానికి, వీరు చేసే స్టంట్లకి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా వీరు కనుక అదుపు తప్పి కనుక వారి మీదకి వెళ్ళిందంటే వారు మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. వీరు చేసే సరదా పనులకు వారు ప్రాణాలు కోల్పోయే స్థితికి తీసుకొస్తూ ఉంటారు. మరి ఇలాంటి మోడిఫికేషన్లు ఎన్నో, రాత్రి అయితే చాలు ఆ నీలోఫర్ టీహబ్ రోడ్డు మొత్తం కూడా ఈ రేసింగ్లు, బైక్ రేసింగ్లు, కార్ రేసింగ్లు అవుతూ ఉంటాయి. పోలీసులు దీన్ని ఎంత కంట్రోల్ చేసి నియంత్రించే ప్రయత్నం చేసినా కూడా అబ్బాయి మేము ఇలాగే దూసుకెళ్తూ వస్తూ ఉన్నారు. కానీ ఒక గట్టి హెచ్చరిక, మాస్ వార్నింగ్ లాగా పోలీసులు అయితే ఒక స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకోవడం జరిగింది. కారు ఆపకపోతే ఏం చేస్తారో చూస్తారు కదా. లాఠీ తీసుకొని బందోబస్తు సమయంలో గుంపులుగా వచ్చిన లాఠీ చార్జ్ ఎలాగా చేసి అందరినీ చెదరగొడతారో, కార్ని ఆపకపోయినా కూడా పోలీసులు అలాగే లాఠీ చార్జ్ చేశారు. కారు అద్దాలని ధ్వంసం చేసి మరీ ఆపారు. కార్ని సీజ్ చేయడం జరిగింది. అండ్ కార్ నడిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు విజువల్లో చూస్తూ ఉన్నారు ఆ ఫొటోస్లో అన్నీ కూడా. సో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది, విచారిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి కస్టమైజ్డ్ మోడిఫికేషన్లు పరిమితం వరకే ఉండాలి, ఒక మితం వరకే ఉండాలి. కానీ మిది మించేసి కార్ స్థాయిని మించి మీరు మోడిఫైలు చేసుకుంటూ రోడ్ల మీద ఇష్టానుసారంగా స్టంట్లు చేసుకుంటూ పోతాను, నేను చిలరేగిపోతాను అంటే కూడా కుదరదు. తెలంగాణలో పోలీసులు ఇప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో చూశారు. దీన్ని గేర్ రాడ్ కూడా ఎలా మార్చుకున్నారంటే, అది ఒక గోల్డ్ కలర్ రాడ్ లాగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడి నుంచి విజువల్లో మీకు కనిపించకపోవచ్చు. ఆ గేర్ రాడ్ని ఒక స్పోర్ట్స్ సినిమాలో ఏవైతే కార్లు ఉంటాయో, స్పోర్ట్స్ కార్లు, వాటి గేర్ రాడ్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం కూడా ఇది ఒక స్పోర్ట్స్ కార్, ఇది ఒక ల్యాంబోర్గినీ లాగా, ఇది ఒక ఫెరారీ కార్ లాగా దీన్ని మోడిఫై చేసుకొని నో ఎయిర్ బ్యాగ్స్, వీ డై లైక్ ఏ రియల్ మెన్. మీరు చనిపోతే చనిపోండి, మీ వల్ల ఇంకొకరి ప్రాణం రిస్క్లో పడుతూ ఉంది. మీరు ఇలా విన్యాసాలు చేసుకుంటా స్టంట్లు చేసుకుంటూ పోతూ ఉంటే రోడ్ల మీద మీరు ఆ విజువల్లో చూడవచ్చు సైడ్గా ఏ విధంగా వీరు ఆ రైడ్లు చేస్తూ ఉన్నారనేది. వీరు ఎంత
శబ్దం వచ్చేలాగా రోడ్లని తిరుక్కుంటూ ఆ రాత్రిపూట అంత రేజింగ్ చేస్తే పోలీసులు ఇంత దాడి చేసి మరి ఆపాల్సి వచ్చింది. ఇంత దారుణాన్ని తీసుకొచ్చారంటే మీరు ఏ స్థాయిలో మీరు పోకిరి చేష్టలు చేసి ఉంటే పోలీసులు ఇంతటి పనిష్మెంట్ ఇచ్చుంటారు. ఖబర్దారికనైనా ఈ స్పోర్ట్స్ కార్లు కావచ్చు, ఇటు బుల్లెట్ బైకులు కొన్ని సైలెన్సర్ మార్చుకొని ఇష్టానుసారంగా సౌండ్లు పెంచుకుంటూ పోతూ ఉంటారు. లాఠీ చార్జ్ కూడా పడుతుంది ఆ సైలెన్సర్లకు కూడా రానున్న రోజుల్లో. ఇటు కార్లకి ఇప్పుడే పడింది ఏకంగా బ్లాక్ ఫిలిం, ఫుల్ టు ఫుల్ బ్లాక్ ఫిలిం వేసాడు ఈ కార్కి. చుట్టూ అన్ని గ్లాసెస్కి బ్లాక్ ఫిలిం వేయడం జరిగింది. 100% లోపల ఏం జరుగుతుంది ఎవరున్నారు కూడా కనపడడం లేదు. ఇదొక వైలేషన్ కిందకే వస్తూ ఉంటుంది. ఎందుకంటే లోపల మీరు ఎవరున్నారు, ఎవరినైనా కిడ్నాప్ చేస్తారా ఇలాంటి కనపడడం కోసం ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాస్ని వాడుకోవాలంటూ కూడా గవర్నమెంట్ సూచించింది. ఒకవేళ ఫైన్లు వేస్తాం. అందుకని మీరు ఇక్కడ ఫుల్ టు ఫుల్ బ్లాక్ ఫిలిం వేసుకొని కార్ నెంబర్ ప్లేట్లు మీకు వచ్చిన ఫ్యాన్సీ నెంబర్ వేసుకొని ఇవన్నీ చేస్తే అది సెకండరీ. ఏకంగా మీరు బండి ఇంజన్లో మోడిఫికేషన్ చేసి నైట్రోజన్స్ ఫిట్ చేసి ఏకంగా ఎగ్జాస్ట్ మార్చేసి ఇష్టానుసారంగా రేసింగ్లు చేసుకుంటూ బండిని అలా రౌండ్లు కొడుతూ ఉంటే యువతల వారికి ఎంత డిస్టర్బెన్స్, ఇతర వారికి అటుగా వెళ్ళే వారికి మీరు కనుక అదుపు తప్పి వారిని గుర్తు వారు జీవితంలో మీ వల్ల నాశనం అవుతాయి. సో పోలీసులు ప్రస్తుతానికి ఈ వెహికల్నే అదుపులోకి తీసుకున్నారు. నెక్స్ట్ రాయదుర్గం లోపల ఉన్న ఈ ఏదైతే డిఎల్ఎఫ్ స్ట్రీట్స్ కావచ్చు, ఇటు టీ హబ్ రోడ్డు, నిలోఫర్ కేఫ్లో మళ్ళీ రేసింగ్ చేయాలంటే ఈ సంఘటన మళ్ళీ గుర్తొచ్చేలాగా మీరు కనుక రేసింగ్ చేస్తే ఈ సంఘటన మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇలాగే రిపీట్ అవుతుంది. మీ కార్లు కూడా ఇలాగే ధ్వంసం అవుతాయి. మాటలతో చెప్పం, చేతులతో చూపిస్తూ ఉంటా ఉన్నారు పోలీసులు. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు అంతగా రేసింగ్లు చేయాలనుకుంటే ఇంకెక్కడ ఏం చేసుకోండి, కానీ ఇట్లాంటి బిజీ రోడ్స్లో సిటీలో చేయొద్దంటూ కూడా పోలీసులు ఒక మాస్ వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ కోటేశ్వర్తో పవన్ వాయిదేవ్, వాటివి, హైదరాబాద్. పిఎస్ పరిధిలో నిన్న రాత్రి మధ్యరాత్రి అందాజు 10:30 గంటల సమయంలో మా యొక్క నైట్ డ్యూటీ ఆఫీసర్స్ అదేవిధంగా కానిస్టేబుల్స్ అందరూ డ్యూటీలో ఉన్న సందర్భంలో నీలోఫర్ కేవ్ దగ్గర, టీఆర్ దగ్గర నీలోఫర్ కేవ్ దగ్గర ఒక 4 యువకులు ఒక హోండా సిటీ కార్తో అతి వేగంగా జాగ్రత్తగా నడుపుకుంటూ ఓవర్ స్పీడ్లో వస్తూ కార్ రేస్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది గమనించినటువంటి మా సిబ్బంది ఇమీడియట్గా అతను పట్టుకోవడానికి ట్రై చేసిన సందర్భంలో అతను మా కానిస్టేబుల్కు ఇలా పక్క నుంచి డాష్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంలో మాకు కానిస్టేబుల్ కూడా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్కు ఇంజరీ జరిగింది. వెంటనే మిగతా వాళ్ళంతా అలర్ట్ అయ్యి అతను చేజ్ చేసి ఆ కార్ పట్టుకున్నాడు. పోలీసు వాళ్ళు చూసి అందులో కూర్చున్న 3 యువకులు పారిపోవడం జరిగింది. అందులో డ్రైవింగ్ సీట్లో ఉన్న ఒక అతను మాత్రం దొరికాడు. వెంటనే అతన్ని అదుపులో తీసుకొని ఆ కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసినందుకు, అదేవిధంగా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారికి డ్యూటీ అబ్స్ట్రక్షన్ చేసినందుకు పలు సెక్షన్ల కింద, మరియు అటు వెహికల్ను మోడిఫై చేసి సైలెన్సర్ చేంజ్ చేసి నడిపిస్తున్నందుకు దానికి బ్లాక్ ఫిలిమ్స్ కూడా వేయడం జరిగింది. అన్ని పలు సెక్షన్ల కింద వెహికల్ ఆల్టరేషన్ చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి ఆ యువకుని అదుపులో తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ కోర్టు ముందు ఏర్పరుస్తాము. అదేవిధంగా లైసెన్స్ కూడా లేదు అతనికి. లైసెన్స్ లేని వ్యక్తికి వెహికల్ ఇచ్చినటువంటి కార్ ఓనర్ మీద కూడా ఇదే సెక్షన్ల కింద అలోయింగ్ అనాథరైజ్డ్ పర్సన్ టు డ్రైవ్ ఈజ్ వెహికల్ ఆ సెక్షన్ కింద కూడా కేసు రిజిస్టర్ చేసి వెహికల్ ఓనర్ మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది.